మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ పట్టోల కార్తిక్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి రాత్రి పార్టీ ఫిరాయింపులు ఎట్లా చూస్తున్నారు? మీరు గమనించాలి సురేష్ భాయ్, మీరు రాహుల్ గాంధీ గారి ఈ మధ్యలో ఎక్కడ పోయినా ఏది పోయినా ఎర్ర కలర్ పుస్తకం ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది రాజ్యాంగం, దీంట్లో ఉన్న ప్రతి అంశం నాకు భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా నేను దాన్ని గౌరవిస్తా, పూజిస్తా అని చెప్పుకుంటూ దీన్ని కాపాడుతాము. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలో వస్తే 10th షెడ్యూల్ని టు అట్మోస్ట్ సిన్సియారిటీ మేము దాన్ని ఫాలో అవుతాము, దాన్ని కాపాడుతామని చెప్పిన రాహుల్ గాంధీ గారికి నేను ప్రశ్న వేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అసలు మీ ఏఐసిసిలో ఉన్నదా? ఒకటి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈడ తెలుగుదేశం, బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కలిసి టీఆర్ఎస్, కేసీఆర్ని టార్గెట్ చేస్తుంది ఒక దిక్కు అయితే, అసలు తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు చూస్తే మీకు నిజంగా రాజ్యాంగం పట్ల ప్రేమ ఉన్నదా లేదా అనేది నేను మీకు ప్రశ్న వేస్తున్నా రాహుల్ గాంధీ గారికి. ఎందుకు అడుగుతున్నానంటే, రాజ్యాంగాన్ని కాపాడాలంటే డిఫెక్షన్ని ఎంకరేజ్ చేయొద్దు, పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయొద్దు, 10th షెడ్యూల్ని గౌరవించాలంటే అవతల పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కండువాలు వేసుకొని మీ పార్టీలో తీసుకోవద్దు. కానీ మీరు ఈరోజు కనీసం ఒక 2/3 నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఏదైతే ప్రొవిజన్ ఉన్నదో 10th షెడ్యూల్లో, దాని వ్యతిరేకంగా మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికబడ్డ ఎమ్మెల్సీలని కానీ తీసుకుంటున్నారంటే, రాహుల్ గాంధీ గారు బహుశా మీరు రాజ్యాంగం సంపూర్ణంగా చదివి ఉండకపోయి ఉండాలా, లేదా మీ చేతిలో ఉన్న రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఉండనపోయి ఉండాలా, లేదా ఎవరైనా చింపేషన్ ఉండాలా, లేదా మీకు సిన్సియారిటీ ఉండకపోవాలి. ఈ అన్నింటిలో ఏది నిజం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పార్టీ మారిన వాళ్ళని కూడా రాహుల్ గాంధీ దగ్గరికి స్వయంగా తీసుకెళ్తున్నాడు, మల్లికార్జున్ ఖర్గే కానీ. అప్పుడు గుర్తొస్తలేదంటారా మరి రాహుల్ గాంధీకి వీళ్ళంతా పక్క పార్టీ ఎమ్మెల్యేలు మీరేం తీసుకుంటున్నారు? మీకు అదే చెప్తున్నా, మీరు దొంగ మాటలని చెప్పి ఉండాలి, లేదా మీరు ఇచ్చిన వాగ్దానాల పట్ల మీకు స్పష్టత ఉండకపోయి ఉండాలి. భారత రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో స్పష్టంగా ఉన్నది, అవతల పార్టీ వాళ్ళని మీరు పార్టీలోకి తీసుకుంటే వాళ్ళు డిఫెక్షన్ కిందకి వస్తారని. రాహుల్ గాంధీ గారు స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి వెరీ గుడ్ రండి అని చెప్పి మీరు శభాషులు చెప్పిన తర్వాత ఎట్లా నమ్మాలి రాహుల్ గాంధీ గారిని? లేకపోతే రాజ్యాంగం మీరు సంరక్షిస్తారు, కాపాడతారనే మాటని వీళ్ళని ఎట్లా నమ్మమంటారని అడుగుతున్నాను నేను. ఇది ముమ్మాటికి అబద్ధం. తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని, భారతదేశంలో ప్రజల్ని మోసం చేయాలని తప్ప ఇంకోటి లేదండి. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు కలయిక, 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని ఎట్లైనా లేకుండా చూడాలి తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక దుర్మార్గం అనే ఒక ఆటలో సాగుతున్నటువంటి రాజకీయాలు. గతంలో ఇదే ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అంటున్నారు. మరి ఇప్పుడు ఆయనే ఇంటికి వెళ్ళడం, లేకపోతే అర్ధరాత్రి ఆయన ఇంటికి వద్ద చేర్చుకోవడం ఎట్లా అనిపిస్తుంది? నేను ఆ విషయంలో గట్టిగా మాట్లాడితే మీరు కూడా పార్టీ మారొచ్చిన వాళ్ళగా అవుతారు. పార్టీ మార్పులు చేర్పులు అనేది ఎంత వ్యక్తిగతంగా ఉన్నా రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలి. ఆ రోజు మేమందరం పార్టీ మారినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైతే ప్రొవిజన్ ఉన్నదో 10th షెడ్యూల్లో ఎల్పీని మర్జీ చేసేది, ఆ ప్రొవిజన్ ప్రకారమే రావడం జరిగింది. ఈరోజు కూడా ఒకవేళ మా దాంట్లో ఆ ప్రొవిజన్ ప్రకారం పోయింటే మాకు ఇంత వాయిస్ ఉండేది కాదు, ఇంత చెప్పడానికి ఇంత ఆస్కారం ఉండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రవర్తన ఏంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవర్తన ఏంది, అప్పుడు చెప్పిన మాటలు ఏంటి, ఇప్పుడు చెప్తున్న మాటలు ఏంటి అని ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం ఒక్క విషయం, ఎక్కడికి పోయినా ఒక్క విషయం మాత్రం మనకు స్పష్టంగా వినిపిస్తుంది ప్రభుత్వం పట్ల ఏంటంటే, అరే పాత రోజులే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేది ఎక్కడ పోయినా వినిపిస్తున్నది. అది ముఖ్యమంత్రి గారికి కూడా తొందరలో వినిపిస్తుంది. అంటే ఎందుకు కేసీఆర్ పక్కన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రోజుకొకరితో మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ రాత్రి ఫిరాయింపులు? అంటే ఎంకరేజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం లాలూచి చూపుతున్నారా, ఏదైనా ఆర్థిక ఫలాలు ఇస్తామని చెప్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేం లాలూచి చూపుతున్నారో తెలియదు. కానీ కొంచెం ప్రలోభాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిగా ఉన్నమాట మాత్రం నిజం. లాస్ట్గా ఇంకోటి, గ్రేటర్ హైదరాబాద్ కూడా మొత్తం వాళ్ళు కన్నేసినట్టున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కూడా పార్టీని మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి, ఖాళీ చేయించే పరిస్థితి వాళ్ళు ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు. ఏ పార్టీను ఖాళీ చేయాలనో, లేకపోతే ఏ పార్టీను కంప్లీట్గా నిర్మూలించాలని ఎవరు ప్రయత్నం చేసినా అది అసాధ్యమైన పని అండి. అది కాని పని. ఏ ఒక్క కార్యకర్త మిగిలినా కూడా బీఆర్ఎస్ పార్టీలా, లేకపోతే ఏ ఒక్క ఓటర్ మిగిలినా కూడా సరిపోతుంది మాకు. అయినా బీఆర్ఎస్ని జిహెచ్ఎంసీలో ఖాళీ చేయడం కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకెవరి తరం కాని పని. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు కలిపి కేసీఆర్ లేకుండా చేద్దాం, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేద్దాం అని చెప్పి చాలా 2 జాతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కానీ అది వాళ్ళకి సాధ్యం కాదు. ఒక్క కార్యకర్త ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందని, గతంలో మాదిరిగానే భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తుందని కార్తిక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.